అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 68. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. وإذا رأيت الذين يخوضون في آياتنا فأعرض عنهم حتى يخوضوا في حديث غيره وإما ينسينك الشيطان فلا تقعد بعد الذكرى مع القوم الظالمين. ఆయత్ నంబర్ 68. ఓ ప్రవక్త, మా ఆయుతులలో లోపాలు వెతికే వారిని నీవు చూసినప్పుడు వారు దీనిని వదిలి ఇతర విషయాలపై మాట్లాడనంత వరకు వారి మధ్య ఉండకు. ఒకవేళ సైతాన్ నిన్ను మరుపుకు గురిచేస్తే జ్ఞాపకం వచ్చిన మీదట ఆ దుర్మార్గుల మధ్యన కూర్చోకు. 86. ఈ ఆజ్ఞ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహిస్సలాంకు ఇవ్వబడినప్పటికీ ముస్లిం సమాజంలోని సభ్యులందరికీ ఇది వర్తిస్తుంది. దైవ వాక్కులను, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలను పరిహసించే, అభ్యంతరాలు వెలిబుచ్చే సభలు, సమావేశాలు ఎక్కడ జరిగినా ముస్లింలు వాటిని బహిష్కరించాలి. అల్లాహ్ ఈ ఆజ్ఞను ఖురాన్లో ఇతర చోట్ల కూడా ఇచ్చాడు. అన్-నిసా సూరాలో 140వ వచనంలో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. ధర్మంలో కొత్త పుంతలు తొక్కుతున్న ప్రబుద్ధులు కొందరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులకు వక్రభాషం చెప్పి తమ కొత్త పుంతలను సమర్థించుకోజూస్తున్నారు. ఈ మహానుభావుల పెడసరి వాక్యాల్ని ఖండించి సత్యాన్ని నిర్దిష్టంగా సూటిగా చెప్పే సంకల్పంతో అలాంటి సమావేశాలకు హాజరు కావచ్చు గాని ఇతరత్రా ఉద్దేశాలతో హాజరైతే అది పాపాన్ని మూటకట్టుకోవడంతో సమానమే. ఆయత్ నంబర్ 69. وما على الذين يتقون من حسابهم من شيء ولكن ذكرى لعلهم يتقون. ఆయత్ నంబర్ 69. వారి లెక్కల బాధ్యత ఏది దైవభీతి పరులపై లేదు. 87. ఇక్కడ వారి లెక్కల బాధ్యత అంటే దేవుని ఆయుతులను ఎగతాళి చేస్తూ వాటిపై అభ్యంతరాలను లేవనెత్తే వారి లెక్క అని భావం. ఇలాంటి సమావేశాల నుంచి వాకౌట్ చేసిన వారిని ఎన్నడూ నిలదీసి అడగడం జరగదు. ఎగతాళి చేసిన వారు మాత్రమే దాని గురించి ప్రశ్నించబడతారు. ఆ పాపభారం కూడా ఎగతాళి చేసిన వారి మీదే పడుతుంది. సజ్జనులు మాత్రం సురక్షితంగా ఉంటారు. అయితే వారికి హితబోధ చేయడం మాత్రం మానుకోరాదు. ఎందుకంటే బహుశా వారు కూడా దైవభీతి పరులు కావచ్చు. 88. సజ్జనులు అలాంటి కుత్సితుల సమావేశాల నుంచి నిష్క్రమించడంతోనే ఆగిపోకుండా మంచిని పెంపొందించే, చెడులను నిర్మూలించే ప్రయత్నాలను కూడా ముమ్మరం చేస్తారు. నిరంతరం వారు చేసే ఈ సకారాత్మక కృషి ఫలితంగా దుర్మార్గులు తమ చెడు నడతను మార్చుకోవచ్చు. ఆయత్ నంబర్ 70. وذر الذين اتخذوا دينهم لعبا ولهوا وغرتهم الحياة الدنيا وذكر به أن تبسل نفس بما كسبت ليس لها من دون الله ولي ولا شفيع وإن تعدل كل عدل لا يؤخذ منها أولئك الذين أبسلوا بما كسبوا لهم شراب من حميم وعذاب أليم بما كانوا يكفرون. ఆయత్ నంబర్ 70. ప్రవక్త, ఎవరు తమ ధర్మాన్ని ఆటగా వినోదంగా చేసుకున్నారో, ఎవరినైతే ప్రాపంచిక జీవితం మోసపుచ్చిందో వారికి దూరంగా ఉండు. అయితే ఈ ఖురాన్ ద్వారా వారికి ఉపదేశం మాత్రం చేస్తూ ఉండు. ఏ వ్యక్తి తన చేష్టల మూలంగా ఇరుక్కుపోయే. 89. అరబీలో తుబ్సల అని అనబడింది. దీనికి అసలు అర్థం ఆపబడటం అని. అయితే ఇక్కడ ఈ పదానికి 1 అప్పగించబడడం, 2 అవమానించబడటం, 3 నిలదీయబడటం,
4 ప్రతిఫలం ఇవ్వబడటం అనే అర్థాలు చెప్పబడ్డాయి. ఇవన్నీ దాదాపు ఒకే భావాన్ని కలిగి ఉన్నాయని ఇమాం ఇబ్నే కసీర్ అంటున్నారు. అంటే ఒక మనిషి తాను ఆర్జించిన దాని ఫలితంగా వినాశానికి గురి చేయబడకుండా ఉండడానికి, లేదా పరాభవం పాలు కాకుండా ఉండడానికి, నిలదీయబడకుండా చిక్కుబడకుండా ఉండడానికి గాను అతనికి ఖురాన్ ద్వారా ముందుగానే ఉపదేశించాలి, హెచ్చరించాలి. ఈ భావంలోనే ఉర్దూ అనువాదకులు ఇరుక్కుపోయే పరిస్థితి రాకుండా ఉండడానికి అని వ్రాశారు. పరిస్థితి రాకుండా ఉండడానికి అల్లాహ్ తప్ప వేరెవరూ సహాయం చేయని, సిఫార్సు చేసేవాడెవడూ ఉండని దురవస్థ దాపురించకుండా ఉండడానికి ప్రపంచమంతటినీ పరిహారంగా ఇచ్చి బయటపడాలని తహతహలాడిన అది అతని నుంచి స్వీకరించబడని. 90. ఇహలోకంలో సాధారణంగా మనిషి ఎవరైనా తన మిత్రుని సహాయంతోనో, లేక ఒకరి సిఫార్సుపైనో, లేక నష్టపరిహారం చెల్లించడం వల్లనో గండము నుంచి గట్టెక్కుతాడు. కానీ పరలోకంలో ఈ 3 సాధనాలు పనికిరావు. అక్కడ సత్య తిరస్కారాలను ఆదుకునే సంరక్షకుడు ఎవడూ ఉండడు. దైవాగ్రహం నుంచి కాపాడే సిఫార్సు కూడా అతనికి దొరకదు. నష్టపరిహారం చెల్లించడానికి ఎవరి దగ్గర ఏమీ ఉండదు. ఒకవేళ ఉన్నా అది స్వీకారయోగ్యం అవ్వదు. ఈ విషయం దివ్య ఖురాన్లో అనేక చోట్ల పునరావృతం అయ్యింది. గడ్డు స్థితి ఏర్పడకుండా ఉండడానికి గాను నీవు వారికి బోధపరుస్తూ ఉండాలి సుమా. తమ చేష్టల మూలంగా అటువంటి పరిస్థితిలో చిక్కుకునేవారు వీరే. తమ తిరస్కార వైఖరి కారణంగా వారికి సలసల కాగే నీరు త్రాగేందుకు ఇవ్వబడుతుంది. ఇంకా వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.